హాయ్ అండి. ఎంతో హెల్తీ అయిన బోటి కర్రీ ఎలా తయారు చేయాలో చూపిస్తాను, చూసేయండి. బాగా మసిలిన నీళ్ళలో కొంచెం ఉప్పేసుకుని ఈ బోటి వేసుకుని నీళ్ళు చల్లగా అవ్వకముందే బోటి అంతా శుభ్రం చేసుకోవాలండి. శుభ్రం చేసుకున్న బోటీని ఇలా కుక్కర్లో వేసుకుని 4-5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి. ఇప్పుడు ఈ బోటీని స్ట్రైనర్లో వేసుకోవాలి. 2 ఉల్లిపాయలు, 4-5 పచ్చిమిర్చి తీసుకుని ఇలా కట్ చేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు ఈ కర్రీలోకి కావాల్సిన మసాలా ప్రిపేర్ చేసుకుందాం. ధనియాలు, జీలకర్ర, సాజీరా, దాల్చిన చెక్క, లవంగ, ఇలాచి, మిరియాలు వేసుకుని గ్రైండ్ చేసుకోవాలండి. స్టవ్ పై కడాయి పెట్టుకొని 4 స్పూన్లు ఆయిల్ వేసుకొని ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా ఇందులో వేసుకోవాలండి. అలాగే ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి కూడా వేసుకొని కలుపుకోవాలండి. ఆనియన్స్ అనేవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుకుంటూ ఉండాలి. చూసారు కదా, ఆనియన్స్ గోల్డెన్ కలర్లోకి వచ్చాయి. ఇప్పుడు దీంట్లోకి 1/2 టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు ఇలా కలుపుకుంటూ ఉండాలి. చూసారు కదండి, ఆయిల్ అనేది పైకి తేలుతుంది కదా. ఇప్పుడు ఇందులో 2 స్పూన్స్ సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ముందుగానే ఉడకబెట్టుకొని ఉంచుకున్న బోటీని వేసుకొని కలుపుకోవాలండి. స్టవ్ అనేది మీడియం సైజులో పెట్టుకొని ఇలా 10 నిమిషాలు కలుపుతూ మగ్గబెట్టుకోవాలండి. ఇప్పుడు దీంట్లో 2 స్పూన్స్ కారం వేసుకొని బాగా కలుపుకొని స్టవ్ని 10 మినిట్స్ సిమ్లో ఉంచుకొని కర్రీని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి. చూసారు కదండి, బోటి కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇది హెల్త్కి చాలా మంచిది, బాలింతలకు కూడా చాలా మంచిదండి. ఫైనలీ కొంచెం కొత్తిమీర గార్నిష్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే వేడి వేడి బోటి కర్రీ రెడీ అండి. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు.